స్తోత్రములు అడుగుతున్నాం తండ్రి, సహాయం దయచేయి అయ్యా. ఇక్కడ చేరొచ్చిన ప్రతి బిడ్డలు కూడా దీవించి ఆశించిన కృపలను జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ముందు సమయాన్ని కూడా నాయన ప్రభా నీ కొరకు నీకు మహిమ కనుక నీ యొక్క కొన్ని మాటలు నేను తండ్రి ప్రభా సహాయం దయచేయి. ఇక్కడ చేరొచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశించుతామని మా ప్రభు మా రక్షకుడైన యేసు ప్రభు నామమున ప్రార్థించి ప్రారంభం చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పాడండి. సహోదరి సహోదరులారా, చిన్నమంద గీతాల నుండి 400 పాటలు పాడుతున్నాం. చిన్నమంద గీతాల నుండి సహోదరి సహోదరులారా 400 పాటలు పాడుతున్నాం. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోని నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన మహిమలోని నాయనతో ఉంటే చాలు. వస్తాను. మీ అన్నదమ్ములు ఇద్దరిని మీద వస్తావా? నాకెందుకు లే మాటలు. పరిశోధులతో పేదన్నేను, బంగారు వీధులలో తిరిగేదాను, బంగారు వీధులలో తిరిగేదాను. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. దూతలు వీణాలను మీటునప్పుడు, గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు, దూతలు వీణాలను మీటునప్పుడు, గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు, హల్లెలూయా రాజును నే చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. ముల్ల మకుటంబైన తలలో చూచి,
స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్ ముల్ల ముకుటంబైన కలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్ కొరడాతో కొట్టబడిన లేపం చూచి కొరడాతో కొట్టబడిన లేపం చూచి ప్రతి ఒక్క గాయమును చుంబింతును ప్రతి ఒక్క గాయమును చుంబింతును ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలోని నాయనతో నుంటే చాలు హృదయము స్తుతులకు నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే హృదయము స్తుతులకు నింపబడు ప్రభు కృపా జ్ఞానములు ఎదుగొచ్చునందురు యేసుని నమ్మినవారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యేదారు యేసుని నమ్మినవారు దేవుని మందిరములో నాటబడి ఉండెదరు దేవుని మందిరములో నాటబడి ఉండెదరు స్వరముతో నిలిచెదరు కదలక స్థిరులయుండెదరు స్వరముతో నిలిచెదరు కదలక స్థిరులయుండెదరు యేసుని నమ్మినవారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యేదారు యేసుని నమ్మినవారు వారు ముసలితనమున చిగురు పెట్టి ఫలింతురు వారు ముసలితనమున చిగురు పెట్టి ఫలింతురు చలని ప్రభురా కడకై మెల్లగా వేచి ఉండెదరు యేసుని నమ్మినవారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యేదారు యేసుని నమ్మినవారు సహోదరులారా, ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేసి ప్రేమించిన మా తండ్రి, ఇంతవరకు పాటలు పాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. రామాజీ, థామస్ మీ వద్దకు చేర్చబడ్డారు. ఈ జ్ఞాపకార్థ కూడికలో పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఇప్పుడు కొద్దిసేపు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామములో
ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సహోదరులారా, సమయము తక్కువగా ఉన్నది కనుక మరి మన మధ్యలో సింగనపల్లి రాజయ్య గారు ఒక 8 నిమిషాలు చెప్తారు. అలాగే పోతురాయి శేఖర్ గారు కూడా ఒక 8 నిమిషాలు. ఆ తర్వాత అరవకొరటి నేను చెప్తాను. ఎందుకంటే సమయము అమూల్యమైనది కనుక దయచేసి సమయము పాటించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ప్రభునందు గాయపరచబడినటువంటి కుటుంబాన్ని ఆదరించడానికి మానవునికి ఎవరి చేత కూడా కాదు. ఈ గాయము తీర్చాలంటే ఈ గాయాన్ని మాన్పు వేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే గాయపడినటువంటి వాళ్ళకే ఆ గాయంలోని బాధ తెలుస్తుంది. కాబట్టి ఈ గాయాన్ని మాన్పాలంటే చాలా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి ఈ గాయాన్ని మాన్పివేయడానికి దేవుని వాక్యమే మనకు ఆధారం, సత్యవాక్యమే ఆధారం. కాబట్టి సత్యవాక్యమైనటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు దేవుని వాక్యం ద్వారా ధ్యానం చేసుకుందాం. అయితే దేవుడు ద్వితీయోపదేశ కాండము 32:29 వద్దు తీయకండి. ఆయన గాయపరచువాడు, గాయ కట్టువాడు. మనం గాయపరిస్తే గాయం మాన్పలేము, తరతరాలకు అట్లే ఉంటుంది. వాడు చేసా అని. కానీ దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక గాయం చేస్తే మాన్పడానికి సమర్థుడు. ఆ గాయం వలన అనేకమైనటువంటి మేలు ఉంటుంది. కాబట్టి గాయం కట్టువాడైనే గాయం మాన్పువాడు వాడే. కాబట్టి ఈ సత్యవాక్యంలో నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటే 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాస్. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారమును యేసునందు నిరీక్షించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. దేవుడు వాక్యమును దీవించును గాక. ప్రేమటువంటి సహోదరుడా, సహోదరి, నిద్రించినటువంటి వాళ్ళు తిరిగి లేస్తారు. నిద్రించినటువంటి వాళ్ళు తిరిగి లేస్తారు. దానికి ఉదాహరణంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి మొదట ఆయన చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడు. కాబట్టి ఆ వరుసలో ఎవరైతే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి నందు నిద్రిస్తారో, ఆ యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని ఉంటారో, రక్షణ కలిగి నిద్రిస్తారో, వాళ్ళు తిరిగి ప్రభుతో పాటు తిరిగి లేస్తారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఆ తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం యొక్క పరిస్థితిని చూసినాడు. ఆనాటి కాలంలో కూడా ఈనాటి కాలంలో కూడా కొంతమందికి ఎన్నో అపోహలు ఉన్నాయి. మనిషి చనిపోతే కుక్కగానో నక్కగానో జంతువుగానో ఏదో రీతిగా పుడతాడు, తిరిగి ఆయా రీతిలుగా అవతారం ఎత్తుతాడని. ఈ సన్నివేశాన్ని అపోస్తలుడైన పౌలు కన్నులారా చూసినాడు, చెవులారా వింటున్నాడు. ఆత్మ ప్రేరేపణ కలిగినటువంటి వాడై ఆ తెస్సలోనికకు ఉత్తరం రాస్తున్నాడు. అయ్యా, నిరీక్షణ కలిగినటువంటి వారై అంటే ఎదురు చూస్తుండాల. చనిపోయినటువంటి వాళ్ళు, నిద్రించినటువంటి వారు తిరిగి లేస్తారు. నక్కగానో కుక్కగానో పందిగానో పుట్టడానికి వీలే లేదు. క్రైస్తవుని యొక్క నిరీక్షణ తిరిగి లేచుటే. ఈ లోకానికి క్రైస్తవులకు అన్యులకును ముఖ్య సిద్ధాంతము
తిరిగి లేచుటే. ప్రభు వస్తాడు అనేటువంటి నిరీక్షణే. వీరికి వారికి మిగతా దేవుళ్ళకు దేవతలకు కనబడినటువంటి వారికి తేడా ఉండేది. క్రైస్తవునికి తిరిగి దేవుడు వస్తాడు, తీసుకొని పోతాడని నిరీక్షణ, తిరిగి లేస్తాము అనేటువంటి నిరీక్షణ. కాబట్టి దుఃఖంతో ఉన్నటువంటి కుటుంబాన్ని ఆదరించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడి ద్వారా అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా మీరు దుఃఖపడవలసిన పని లేదు, మీరు దుఃఖపడాల్సిన పని లేదు. ప్రభువునందు నిద్రించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు తిరిగి లేస్తారు. ఆ వాక్యంలోనే, ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి, అక్కడ బూర శబ్దముతోనూ ఆయన మేఘాల మీద వచ్చినప్పుడు ఆ శబ్దమును విని ఎవరైతే వింటారో వారు లేస్తారు. కారణం ఏమంటే తండ్రి కుమారుడు అపాయంలో ఉన్నప్పుడు తండ్రి కేకేస్తాడు. ఆ అపాయపు కేకలో కుమారుడు ఇది మా నాన్న స్వరము, మా అమ్మ స్వరం అని వింటాడు. ఇప్పుడు ఎంతమంది అన్నా ఇక్కడ కూడుకున్నా కూడా దాసు కొడుకు కేకేసినాడు అనుకో, దూరం నుండి మనకు అర్థం కాదు, దాసు కుక్కనికి అర్థమైంది. కారణం రక్త సంబంధమైనటువంటి బంధం. ఆ బంధమును, ఆ కేకను వినిపిస్తుంది. నా వారిస్తే నా కేక వినిపిస్తుంది, ఏదో మా వాడు అపాయంలో ఉన్నాడు రా అన్నట్లుగా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత రక్తంతో కడగబడినటువంటి వారు, ఆత్మతో నింపబడినటువంటి వాళ్ళు ఆ బూర శబ్దము, ఆ కేక వేసినప్పుడు, మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు వెంటనే ఆ శబ్దం విని భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు, సమాధిలో ఉన్నటువంటి వారు పైకి లేస్తారు, ప్రభుతో కలిసి ఆనందిస్తారు. కాబట్టి ప్రభుతో ఆనందించేటువంటి వారు ప్రభు బిడ్డలు వాళ్ళు తిరిగి లేస్తారు. కాబట్టి ఇక్కడ పౌలు నిరీక్షణ కలిగి ఉండండి అంటున్నాడు. తర్వాత ఈ పాత నిబంధనలో ఇద్దరు భక్తులు, పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు, యోబు భక్తుడు, ఆయన కూడా నిరీక్షణ కలిగి నేను కన్నులారా చూస్తానంటాడు. దావీదు నీ ముఖ దర్శనం నేను చూస్తానంటాడు, చనిపోయిన తర్వాతనే నేను తిరిగి లేస్తానని. తర్వాత యెషయా గ్రంథమును 26:19 కొడితే మృతులైనటువంటి వారు తిరిగి లేస్తారు అని ఆయన అంటారు. దానియేలు 12:2 చూస్తే ఇక్కడ సమాధిలో ఉన్నటువంటి వారు తిరిగి లేస్తారు. అయితే క్రైస్తవునికి క్రీస్తు రక్తం చేత కడగబడి కొనబడినటువంటి వారు నిరీక్షణ కలిగి ఉంటారు, శుభప్రదమైనటువంటి నిరీక్షణ. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మధ్యాహ్న కాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో నుండి నీవు నేను కూడా నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉండాలి. తామసు దూరమైనాడు, కొద్ది రోజులే. ప్రభుని నమ్ముకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఏకమవుతారు. ఆ ఎడబాటు కొద్ది తీరమే. కాబట్టి కొద్ది దినాలలో మాకు ఎడబాటైనటువంటి దుఃఖంతో విచారణ చేయవలసిన పని లేదు. ప్రభునందు నువ్వు నేను విశ్వాసం ఉంచితే ఎవరైనా కానీ ప్రభుతో కలిసి ఆనందంగా ఆ పరలోక రాజ్యంలో ఉంటాం. కాబట్టి శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి నీవు నేను కూడా ఎదురు చూసేటువంటి వారుగా ఉండాలి. అనేకమైనటువంటి భక్తులు ఎదురు చూసినారు. ప్రభు మరణాన్ని రుచి చూసి తిరిగి లేచేటువంటి ఆ దేవుని వరుసలో నీవు నేను కూడా సాగిపోవాలి. కాబట్టి ఈ కుటుంబాన్ని దేవుడు తామసు నుండి కొద్ది రోజులు ఎడబాటు చేసిన సదాకాలమును దేవునితో ఆయనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన రాకముందే నీవు నేను కూడా మన ప్రాణం పోకముందే శుభప్రదమైన నిరీక్షణ కలిగి పునరుత్థానటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచి మనము కూడా నిరీక్షణతో కలిగి ఉంటే దేవుడు మనను కూడా తన పరిశుద్ధులతో కలిసి నివాసం చేయడానికి ఇష్టపడతాడు. ఈ ఇంటి వారికి కూడా దేవుడు శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఆదరణ కలిగి తామస్ నా దగ్గర ఉన్నాడు అనేటువంటిని ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రభు దగ్గర ఉన్నాడు, మావాడు కొద్ది రోజులు మాతో ఎడబాటు ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, మేము కూడా ఆయనతో కలుస్తామని శుభప్రద నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉండాలని మనవి చేస్తున్నాం. దేవుడు వాక్యమును దీవించుకున్నాక ఇప్పుడు పోతురాయి శేఖర్ గారు మన మధ్యలో ఉన్నారు. వాక్యం కొరకు రాజయ్య ప్రార్థన చేస్తారు. సోదరులారా ప్రార్థన చేసుకుంటాం.
మహాపరిశుద్ధుడ ప్రేమ గల దేవ దయగలనైన యేసు క్రీస్తు ప్రభువా నీకు స్తుతి స్తోత్రము తండ్రి. దేవా మొదటి వాక్యం దేవా మీరు వినిపించిన విధానం బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి. రెండో వాక్యం బోధిస్తుండగా దేవా మీరు ఆయనతో ఉండి మాట్లాడమని అడుగుతున్నాను దేవా. దేవా ఇక్కడ కూడికని దీవించండి, ఆశీర్వదించమని మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ దినము స్మారక జ్ఞాపకార్థము మరి రామాజీ థామస్ గారు యొక్క జ్ఞాపకాన్ని మనం కోరికను ఏర్పాటు చేసుకున్నాము. ఎవరు ఎన్ని చెప్పినా దేవుని మాటలే చెప్తాం, ఎన్ని చెప్పినా దేవుని మాటలే చెప్తాం. మరి ఆయన తిరిగి వస్తాడా? రాడు. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఆ కుటుంబ సభ్యులు, తల్లి అయితేనేమి, అన్నగారు అయితేనేమి, వదిన గారు అయితేనేమి, మరి అన్న పిల్లలు, కుమారుడు కుమార్తె అయితేనేమి, ఎవరైనా కానీ వారికి ఏమంటా మనము ఓదార్పు చేసేవారు వారు కాము. దేవుడే వారిని ఓదార్చాలి, వారికి నెమ్మదిని దయచేయాలి, సమాధానపరచాలి. మరి ఈ స్మారక దినాన్ని మనం ఈ దినం జరుపుకుంటున్నాం. మరి కొన్ని మాటలు చెప్పి నేను వాక్యంలో పోతాను, ఎందుకంటే వాక్యం ముఖ్యమే. అయితే ఆయన యొక్క తిరిగినప్పుడు, ఆయన ఈ లోకంలో తిరిగినప్పుడు, ప్రజలలో కలిసి పోయినప్పుడు, తన స్నేహితుడైతేనేమి, తన బంధుమిత్రుడైతేనేమి, ప్రతి ఒక్కరితో నేను చూస్తున్నాను. ఏం అయ్యా, నాకు అప్పుడు పేరు తెలియదు సరిగా, ఏమయ్యా, ఏం స్వామి ఈరోజు ఏం బండికి పోలేదా అంటే చిరునవ్వుతో నవ్వేవాడు. బావా ఈరోజు పోలేదు బావా, ఎప్పుడు చూసినా నన్ను బాబా బాబా అని పలకరించేవాడు. ఆ పలకరింపు ఎలా ఉంటుందంటే చిరునవ్వే. అతను ఏనాడు కోపం నేను చూడలే. నేను మొన్న కూడా అక్కడ కొండ రోడ్లో అక్కడ ఒక రొట్టె సెంటర్ దగ్గర కూర్చొని ఉంటాడు. బాబా ఎన్ని రొట్టెలు కావాలా అని చిరునవ్వుతో పలకరించేవాడు. మరి ఆ చిరునవ్వు ఇంకా మనం చూడలేము కనుక ఆయన వాళ్ళ మిత్రులతో అయితేనేమి, స్నేహితులతో అయితేనేమి, ఇంట్లో వాళ్ళతో కానీ ఎంత ఆప్యాయంగా ఎంత పలకరించేవాడు, కోపతాపాలు లేనివాడుగా నేను చూశాను. ఒకసారి ఇక్కడ చిన్న కొట్టం ఉంది, పాపం ఈ కొట్టం వేసుకుంటారా లేదా, ఇల్లు వేసుకుంటారా లేదా, లోకమంతా వేసుకుంటున్నారే, ఏమి ఇలాగనే ఉంటారా అని నేను ఒకసారి ఇదే థామస్ను అడిగాను. అయ్యా స్వామి, నేను ఒక మాట అడుగుతాను, గొప్పగించుకో కదా అంటే, లేదే బాబా చెప్పు అన్నప్పుడు, ఇంటిని లేపండి నైనా, ఒక చిన్న రూమ్ కానీ బాత్రూమ్ అంత రూమ్ కానీ, అంటే బాత్రూమ్ అంటే మనం కట్టుకున్న బాత్రూమ్ కాదు, లక్షల కోట్లు సంపాదించినటువంటి వారి బాత్రూములు చూశారా, ఈ ఇల్లు అంతా ఉంటుంది, అంత రూమ్ కానీ వేసుకోండి, లోకమంతా వేసుకుంటున్నారు. ఇలా ఉంటే నాకు ఎంతో బాధగా ఉంది స్వామి అంటే, వేస్తాం మామ, వేస్తాం బావా, ఖచ్చితంగా వేస్తాం, వేయాలనుకున్నాం. ఈ డ్యూటీలు అన్నీ కరెక్ట్గా చేసి ఎంతో ఆప్యాయంగా మరి జీవితంలో ఎంతో సంతోషంగా ఉండేవాడు. చికెన్ తెచ్చాడు, మటన్ తెచ్చాడు, అందరు పలకరించాడు. అక్కడ కుండల నుంచి వచ్చేవారందరూ ఇప్పుడు పలకరించాడే, ఇప్పుడు మాట్లాడాడే, ఇప్పుడు నవ్వుతావాయనే, ఇప్పుడే. అందుకే మన జీవితము ఏ పాటిదంట, నీటి బుడగ పైన పోతున్నటువంటి నీటి బుడగ లాంటి జీవితం. ఈ లోకంలో శాశ్వతం కాదు, నీది నాది. ఈ యొక్క ఊపిరి ఉండేంత వరకు, ఈ ఊపిరి ఉంటేనే అది ఇది ఏది అని మనము తలుసుకుంటా ఉంటాం, కొట్లాడుతూ ఉంటాం. మరి థామస్ గారికి ఇంకా కొట్లాటలు లేవు, బాధలు లేవు, ఇబ్బందులు లేవు, ఇంటి సమస్యలు లేవు, ఏది లేదు, స్నేహితులు లేరు. దేవుడే స్నేహితుడు, దేవుడే బంధువు, దేవుడే తల్లిదండ్రి అన్నదమ్ములుగా ఉండి ఆయన దగ్గర నిద్రించి ఉన్నాడు. ఒకనొక సమయంలో మనం కూడా అలాగనే థామస్ లాగానే మనం కూడా దేవుని సన్నిధికి చేరుకునే వారముగా ఉంటాము.
ఇది లోకం శాశ్వతం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాము. తలవంచండి. నేను పునరుత్థానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసించువాడు ఎన్నడూ చనిపోడని సెలవిచ్చిన మా ప్రభువు ఈ సమయమున దుఃఖములో మునిగి ఉన్న నీ బిడ్డల మధ్య వచ్చి నీ ఆదరణతో ప్రసన్నత వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరి వాక్యంలోనికి వెళ్దాము. ప్రేమైన దేవుని సంగమా, ఎన్ని చెప్పుకున్నా ఇది చెప్పుకుంటూ పోతనే సమయం లేదు. సమయమును దొంగిలించకూడదు. సమయము అతి విలువైనది. మరి కీర్తనాకారులు దావీదు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనలు 90 అధ్యాయము 1వ వచనం 1 నుంచి 4 వచనం నేను త్వరగా ముగిస్తాను. ప్రభువా, తరముల నుండి మాకు నివాస స్థలము నీవే, నేను కాదు. ఇక్కడ దావీదు అడుగుతున్నాడు. యెహోవా దేవునితో ఖచ్చితంగా గట్టిగా అడుగుతున్నాడు. ప్రభువా, తరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఇక్కడ ఈ లోకంలో నివాస స్థలాలు కాదు. ఇక్కడ కట్టుకున్నటువంటి ఈ గూడలు, ఈ మిద్దెలు, ఈ మేడలు ఇవి కావు. ఎక్కడ ఉన్నాయంటే మన నివాస స్థలాలు ప్రభు యేసు దగ్గర ఉన్నాయి. పర్వతమును పుట్టకమునుపు, భూమి లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. పర్వతములు పుట్టకమును పంట, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. ఎన్ని యుగాలు? ఒకవేళ మనం ఉంటే ఒక యుగం ఉంటామా? యుగం అంటే 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల ఆయుష్ లేదు మనకు. 999 సంవత్సరాలు బ్రతికినటువంటి వారు ఈ దినం ఏమై ఉన్నది? సున్నాలు కొట్టబడిపోతా ఉన్నాయి. 1000లో 1 సున్నా కొట్టబడింది. 100, ఆ 100లో కూడా ఇక్కడ 100 స్థానాలలో 101 తీసేస్తే 80కి పెట్టాడు. 80 సంవత్సరాలే ఇంకా తగ్గిస్తున్నాడు ఆయుష్. 80/70కే వచ్చింది. ఇంకా తగ్గిపోతా ఉంది. ఎందును బట్టి? మన పాప అతిక్రమణను బట్టి. మరి పర్వతమును పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపునకు యుగ యుగమునకు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చి ఉన్నావు. నరులారా, చూడండి ఎంత ఘనమైన మాట చెప్తున్నాడో. నీవు మనుషులను మట్టికి మార్చి ఉన్నావు నరులారా. అందుకే మనము పుస్తకాలు చేసేటప్పుడు ప్రార్థన చేస్తాం. మన్నుకు మన్నుగా, ధూళికి ధూళిగా, ఊపిరి గాలిలో కలిసిపోవాలని, ఆత్మ దేవుని దగ్గరికి చేరాలని. మరి మట్టి మనుషులం మనము. మట్టితో చేయబడినటువంటి ఈ మనుషులు ఇక్కడ శాశ్వతంగా ఉండడానికి వీల్లేదు. మట్టిలోనే కలిసిపోవాలి. ధూళికి ధూళిగానే వెళ్ళిపోవాలి. ఊపిరి గాలిలో కలిసిపోవాల్సినదే. అది దేవుని ఆజ్ఞ. మరణం అనేది దేవుని దగ్గర ఉన్నటువంటి తాళపు చెవులు. ఆ తాళపు చెవులు మరణం లేకుండా మానవుని దగ్గర ఉండింటే వాడిని ఎంత భంగపోదుమో, ఎన్ని కోట్లు ఇచ్చిందో. ఇదిగో ఈ కోట్లతో నా వాడిని బతికించు అనే వాళ్ళు లేరా? ఉన్నారు. ఒక కిడ్నీకి 50 లక్షలు 70 లక్షలు హెచ్చించి కొనేవాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. మరి ప్రేమ దేవుని బిడ్డలారా, నీవు మనుషులను మట్టికి మార్చి ఉన్నావు. నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దేవునికి, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించి నిన్నటి వలె ఉన్నవి. ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, 1000 సంవత్సరాలు బ్రతికినా గతించిన నిన్నటి వలె ఉన్నాయంట. మరి ఆయనకి ఏమైనా తెలుసునా? ఆయన థామస్ గారు మరణించాడు. ఆయనకి ఏమైనా తెలుసునాగా? తెలియదు. మరి అందుకే అంటున్నాడు, తిరిగి రండని సెలవిచ్చి ఉన్నాడు. మరి అదే విధంగానే రాత్రి అందరి ఒక జాము వలె ఉన్నవి. 1000 సంవత్సరాలు బ్రతికినప్పటికీ ఒక జాము
నీకు మెలక వచ్చినప్పుడు మాత్రమే అది ఎంత అయిందనే టైం నువ్వు చూసుకుంటున్నావు. అయితే అదే నిద్రలో పోయినావంటే చచ్చిన వాని వలె ఉన్నావంటారు. గాఢ నిద్రలో పోయినవన్నీ ఏమంటారు? చచ్చిపోయిన వాని వలె పండుకున్నావే అని అంటారు. అలా ఆ జాములోనికి మెలక వచ్చినప్పుడు మాత్రమే. మరి మరణం కూడా అలాగనే ఉంటుంది. మరి మనము ఆపదలు వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గర పోవాలి? మరి ఆయనకు గుండె వచ్చినప్పుడు ఎవరి దగ్గర పోవాలి? దేవుని సేవకుని దగ్గరికి పోవాలి. షిలోమి పట్టణస్తురాలైనటువంటి ఆమె కుమారుడు చనిపోయినప్పుడు ఆమె ఒక ఆసక్తి కలిగి, ఇదిగో నేను దైవ సేవకుని దగ్గరికి పోవాలి అని చెప్పి కంకణం కట్టుకొని ఆ కుమారుని దైవ సేవకుడైనటువంటి ఆ మంచం మీద పండగట్టి, ఇదిగో నాకు ఒక మనిషిని, ఒక గాడిదను పంపి అని వర్తమానం తెలియజేసినట్టుగా ఆయన అంటున్నాడ. భర్త అనుకుంటున్నాడ, ఈ దినము అమాస కాదే, ఈ దినము రావుకాలం కాదే, ఈ దినము పద్దెనిమిది దినం కాదే, ఈ దినము ఆదివారం కాదే, మరి ఎందుకు అని అనుకున్నాడే కానీ మరి ఆ గాడిద మీద ఆమె అతనికి చెప్పినట్టుగా, ఇదిగో నువ్వు శీఘ్రముగా తోలు, నేను చెప్పేంత వరకు ఎక్కడ కానీ ఆపవద్దు, నువ్వు శీఘ్రంగా తోలు. ఎక్కడ పోతుంది ఆమె? ఎక్కడ పోతుంది? దైవ సేవకుని దగ్గర పోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ బిడ్డలకు వస్తూ ఉంటాయి, ఆపదలు వస్తుంటాయి, నష్టాలు వస్తాయి, అన్నీ ఏర్పడతాయి. ఎందుకు? సైతాను పట్టుకొని ఉంటుంది. మనము దేవుని సేవకుని పిలిపించుకొని, నీ కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకుడు ఏమైనా ఉంటే దైవ సేవకుని పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటే మరి ఆ దైవ సేవకుడు వచ్చి ప్రార్థన చేసి ఆ పిల్లోని బ్రతికించినట్లుగా. ప్రేమైన దేవుని బిడ్డలారా, వెంటనే ఆశుపత్రులకు ఉడకాకండి, వెంటనే అక్కడిక్కడ పారాడకండి. దైవ సేవకుని దొరకచ్చుకొని ప్రార్థన చేసుకుంటే ఆ కుటుంబానికి ఆశీర్వాదము. మరి అలాగనే మన మధ్యలో లేనటువంటి థామస్ను మనము ఈ దినము జ్ఞాపకార్థం చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు చెప్పే మాటలనే దేవుని మాటలే. దేవుడు తన వాక్యము దీవించుగాక. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన పితరులకు తన వారికి సేవ చేసి తన పితరుల యొద్దకు చేర్చబడెను. రామాజీ ఇస్సాకు అలాగే ఈ కుటుంబ సభ్యులలో మరి థామస్ ప్రభు యొద్ద చేర్చబడ్డారు. ఒక స్థలము నుండి ఇంకొక స్థలమునకు, భూమి మీద మనం యాత్రికులము, పరదేశులము కనుక మనము కూడా ప్రభు యొద్ద ఉండాలి అంటే యేసుక్రీస్తును అంగీకరించాలి. దావీదు అనగా ప్రియుడు, దావీదు గొర్రెల కాపరి, దావీదు విరిగి నలిగిన హృదయం కలిగిన వాడు, దావీదు దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడు, దేవుని ఉద్దేశ్యములను నెరవేర్చువాడు. దావీదు దేవుని వాక్యమును ప్రేమించువాడు, దావీదు ప్రార్థించువాడు, దావీదు స్తుతించువాడు, దావీదు ఐక్యతను ప్రేమించువాడు. దావీదు తన తప్పును సరి చేసుకున్నాడు గనుకనే దావీదుని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా చిత్తానుసారుడు, నా ఉద్దేశ్యములు నెరవేర్చువాడు. ఆయన ఇప్పుడు పితరుల యొద్దకు చేర్చబడుతూ మొదటి రాసుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనములో దావీదు తన మరణ కాలమున సమీపించుచుండగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. నైనా సొలొమోనా, ఈ గ్రంథాన్ని ధ్యానించు. దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నీ కుమారుల్లో ఒక నిశ్వాసన మీద కూర్చోబెడతా అన్నాడు. కనుక
ఈ గ్రంథం ధ్యానించడం వలన నువ్వు ఏ పని చేసినను, ఎక్కడ పూనుకొనినను నీవు అన్ని విధాలుగా వర్ధిల్లుతావు. కనుక థామస్ ప్రభు యొద్ద చేర్చబడ్డాడు. సజీవులుగా ఉన్న మన పరిస్థితి ఏమిటి? ప్రభుని అంగీకరించారా? మానవుడు పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో జీవిస్తూ, పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయించున్నాడు. మానవ ప్రయత్నములు దేవుడి దృష్టిలో ఉనికి పేరుకలు కనుక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి మానవుని పాపముల కొరకు, దోషముల కొరకు, అపరాధముల కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఎవరైనా క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను. యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రారు. కనుక ప్రియులారా, ప్రభు అయిన యేసు అంగీకరించాలని మనవి చేయొచ్చు. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి రామాజీ థామస్, ఇదిగో మీ పిలుపు తీసుకున్నారు. తల్లికి, సోదరులకు, సోదరిమణులకు, బంధువర్గానికి ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను అన్నారు. ఆ యవనుడు లేని లోటు ఒక స్నేహితునిగా, ఒక సోదరునిగా, ఒక కుమారునిగా, ఒక ఇమ్మానుయేలుగా మీరు తోడుగా ఉండి నడిపించండి. యేసు ప్రభువా, ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను అన్నారు. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయను. కనుక ప్రియులారా, యేసు ప్రభువా, ఈ మాటలు ఎవరైతే అంగీకరిస్తున్నారో వారిలో కార్యం జరిగించండి. ముందున్న కార్యక్రమాన్ని దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఒక ప్రకటన. ఇంటికి రావండి. ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరి వందనములు. గడిచిన ఆదరణ కూడికలను, సమాధి కార్యక్రమంలోను ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ, మా కుటుంబ సభ్యుల మీ అందరికీ ప్రత్యేకమైన వందనం తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు భోజన కార్యక్రమంలో మీరందరూ పాల్పొందవలసిందిగా ప్రభుపక్షంలో మనవి చేస్తున్నాం. మీ అందరికీ మా వందనములు. వినాయ్, ఏమన్నా చెప్తావా తమ్ముని గురించి? రైట్, ఓకే. కూడిక ముగిసింది. అందరూ భోజనానికి వెళ్ళాలని మనవి చేస్తుంది. ఓకే, అట్లేం లేదు, ఎవరైనా భోంచేది అట్లా లేదు, ముందు వెనక అనేది లేదు. ఓకే ఓకే ఓకే. వడ్డిస్తున్నారా? మీరు పోసిన
మధు ఇంటికాడికి మధు సురేష్ బ్రో ఓకే ఓకే గోంగూర అంటే చికెన్ స్వామి ఇది చికెన్ కదా ఎన్ని బా తీరా మా మంది రా మా మంది మటన్ మటన్ రారా పెట్టినారా బాబాయ్ బాబు వాడితే ఇడేనాడు అడుగు ఆవారం ఉండు పోదువా ఉండు ఉండు బాబ్జిల్లా తీస్తాం తీస్తాం గోవాకి వద్దని చెప్పి మన మరమ్మ వీళ్ళిద్దరు మరమ్మ పిల్లలు గోవా మన 5 రోజులు
పెద్ద పుల్లి కొడుకుంటాడు. నువ్వు కూర్చో అంకుల్. నేను కూర్చుంటలే, నీకెందుకు? నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. వైట్ రైస్ ఆడండి. జయంత తిన్నావా లేదా? బాబా బాబా. ఓకే ఓకే ఓకే. సాయంత్రం అవుతుంది, 5 అవుతుంది అన్న అంట. తీస్తాం తీస్తాం. పెద్ద పుల్లి కొడుకుంటాడు. నువ్వు కూర్చో అంకుల్. నేను కూర్చుంటలే, నీకెందుకు? నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. వైట్ రైస్ ఆడండి. జయంత తిన్నావా లేదా? బాబా బాబా. ఓకే ఓకే ఓకే. సాయంత్రం అవుతుంది, 5 అవుతుంది అన్న అంట. చికెన్ స్వామి. ఇది చికెన్ కదా. ఎన్ని బా తీరా. మా మందిరా మా మంది మటన్ మటన్ రారా పెట్టినారా బాబా బాబు వాడితే ఇడేనాడు
పోతున్నా మీ డాడీ వినడా ఉండు పోదువా ఉండు ఉండు బాబ్ జిల్లా గోంగూర అంటే తీస్తాం తీస్తాం. మన మరేమ్మ వీళ్ళిద్దరు మరేమ్మ పిల్లలు పెద్ద పుల్లి కొడుకున్నాడు. నేను కూర్చుంటలే, నీకెందుకు? నమస్తే నమస్తే నమస్తే. జయంత తిన్నావా లేదా? బాబా బాబా. ఓకే ఓకే ఓకే. సాయంత్రం అవుతుంది, 5 అవుతుంది అని అంట. చికెన్ స్వామి ఇది చికెన్ కదా. ఎన్ని బా తీరా మా మంది రా, మా మంది రారా పెట్టినారా బాబా బాబు.
నెన్ని పోతున్నా మీ డాడీ వినడా ఉండు పోదువా ఉండు ఉండు బాబ్ జిల్లా గోంగూర అంటే ప్రసాద్